గుంత పొంగలాలు, కూరగాయలు, మళ్ళీ కూరగాయలు, పెసర్లు. ఇట్లా నానేసిన పెసర్లు ఉంటాయి కదా, ఇట్లా నానేసిన పెసర్లు, మొలకలెత్తిన పెసర్లు, మనం ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. తర్వాత కూరగాయలు మనం కచ్చాపక్క గ్రైండింగ్ చేసేస్తే అది ఇట్లా వస్తుంది. కూరగాయలు కచ్చపక్క గ్రైండింగ్ చేసేస్తే, మొలకలు కూరగాయలు కలిపి కచ్చపక్క గ్రైండింగ్ చేస్తే ఇట్లా అవుతుంది. అయిన తర్వాత దీంట్లో ఇట్లా నెయ్యి వేసి కొంచెం పిండి వేయించి పెట్టిన, గోధుమ పిండి బియ్యం పిండి కలిపింది వేయించి పెట్టిన ఇది దీంట్లో ఇట్లా వేయాలి. వేసి మంచిగా కలపాలి. ఇంకో పెద్ద గిన్నె తీసుకొని కలిపి దీంట్లో ఉప్పు, కారము, చింతపండు పులుసు అంటే మనం పులిహోర పులుసు కూడా వేసుకోవచ్చు. అట్లా ఈ పిండి మొత్తం పడుతుంది దీనికి. మంచిగా కలపాలి. ఇంత పిండికి ఇంత కూరగాయలకి ఇంత పిండి ఈజీగా పడుతుంది. మంచిగా కలిపి ఇట్లా చేతితోటి రౌండ్లు చేయాలి. చేసి గుంత పొంగలాలలో ఇట్లా పీటలో ఇట్లా నూనె వేసి మంచిగా ఇట్లా రౌండ్లు చేసి చేయితోటి దీంట్లో వేయాలి. వేస్తే అది మంచిగా ఇట్లా అవుతుంది. అయిన తర్వాత ఇట్లా వచ్చినాయి, చాలా టేస్ట్ ఉన్నాయి. ఇంట్లో కూరగాయలు, ఒకరోజు క్యారెట్, ప్రతిరోజు పచ్చి కొబ్బరి వేస్తున్నా. ఫస్ట్ పచ్చి కొబ్బరి గ్రైండింగ్ చేసి దాంట్లో క్యారెట్, ఇంకా మిగతా కూరగాయలన్నీ, క్యాప్సికము ఏవి ఉంటే అవి మన దగ్గర అన్ని కూరగాయలు వేసేసి దాంట్లో పులిహోర పులుసు కూడా వేసిన. ఇది పిండి కలిపినాక పచ్చికారం వేయాలి. పచ్చికారంలో ఉప్పు ఉంటుంది, పులిహోర పులుసులో ఉప్పు ఉంటుంది. ఉప్పు మళ్ళీ వేయని అవసరం లేదు. ఇట్లా మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు గ్రైండింగ్ చేసి దాంట్లో మొలకలు కూడా వేసి గ్రైండింగ్ చేసి ఇట్లా పెద్ద జల్లిలో ఇట్లా వేసి కిందికి మీదికి అంటే జ్యూస్ వచ్చేస్తుంది. గట్టిగా పిండని అవసరం లేదు. కిందికి కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి కావాలంటే, జ్యూస్ మంచిగా రావాలంటే. గ్రైండింగ్ అయిన తర్వాత, గ్రైండింగ్ అయ్యేటప్పుడు సాంగ్ గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. గ్రైండింగ్ అయినాక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు ఆ గ్రైండింగ్ అంతా దీంట్లో వేసేసి ఇట్లా 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 అంటే మంచిగా రసం అంతా కిందికి వస్తుంది. పిండని అవసరం లేదు. తర్వాత ఇట్లా ఆ గ్రైండింగ్ వచ్చింది ఇట్లా అంటే దీంట్లో పడిపోతుంది. ఒక ప్లేట్లకు వేయాలి. ప్లేట్లు వేసేసి ఇట్లా పెద్ద గిన్నెలు వేసి కలుపుకోవాలి. పెద్ద గిన్నెలు వేసి కలుపుకొని చింతపండు పులుసు, ఉప్పు, కారము, లేదంటే మిరంలో అయితే ఉప్పు ఉంటుంది, వేసి మంచిగా రౌండ్ చేసుకొని గుంత పొంగలాలు పీట పెట్టుకొని అన్ని రౌండ్స్ దాంట్లో వేసి మంచిగా తిప్పి మెల్లగా సిమ్లో పెట్టి చేస్తే మంచిగా వస్తుంది. మలాయి కూడా వేసుకోవచ్చు దాంట్లో గుంత పొంగలాల పీటలో. అట్లా ఇవి మంచిగా వస్తాయి. ఇట్లా రౌండ్స్ చేసిన నేను చేసి దాంట్లో వేసిన అది దీంట్లో అన్ని కూరగాయలు ఉన్నాయి.